సినిమా రంగం నుంచి రాజకీయాలకు వచ్చి కూడా రాజకీయాలలో మీకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. మీరు కొత్త ఒరవడి రాజకీయాల్లో కూడా తీసుకురావడం, మీరు చేపట్టినటువంటి ప్రచార కార్యక్రమం కానీ, మీకు వస్తున్నటువంటి స్పందన కానీ అద్భుతంగా. మేమందరం ప్రతి కార్యక్రమాన్ని వేరే ప్రత్యామ్నాయ పార్టీలో ఉన్నప్పుడు కూడా మీ రాకను మేము గమనించే వాళ్ళము. మీరు చేస్తున్నటువంటి ప్రచారము, కొత్త ఒరవడి మీరు అద్భుతంగా చేశారు. ప్రాంతాలకు అతీతంగా మీకు స్పందన లభించింది, చాలామంది గెలిచొచ్చారు. ఒక ఆర్టిస్ట్గా నేను మంచి స్థితిలో ఉన్నప్పుడు రాజకీయాల్లోకి వెళ్ళాల్సినటువంటి ఒక పరిస్థితులు నెలకొన్నాయి. ఆ సమయంలో నేను ప్రజలకి ఏదో చెయ్యాలనే తప్పనే ప్రధానం తప్ప ఎలాంటి పొజిషన్స్ ఏమిటి దీని మీద నాకు దృష్టి లేదు. ఎందుకంటే అన్నిటికీ మించినటువంటి ఉన్నతమైన స్థానాన్ని వాళ్ళ మనసులో వాళ్ళు ఇచ్చిన తర్వాత దానికి మించి నాకు ఏది కావాలి కోరిక లేదు నాకు. అయితే ఏదో చిన్న ఎత్తున మనకి తెలిసి మనకు అందుబాటులో ఉన్నటువంటి చారిటబుల్ ట్రస్ట్ ఇవి పెట్టి చేస్తాను, నేత్రదానం అని రక్తదానం అని చేస్తున్నాం. కానీ పెద్ద ఎత్తున చేసే అవకాశం భగవంతుడు ఇస్తే కనుక అది చిత్తశుద్ధితోటి నేను మనసావాచ కర్మేణ చెయ్యాలి అని ఆ రకంగా నా కృతజ్ఞత తీర్చుకోవాలని మాత్రం చూపించాలని మాత్రం నాకు ఎప్పుడు ఉంటుండేది. నాకు ఇప్పటికి జ్ఞాపకం ఉంటుంది. ఇది అంతకుముందు ఒకటే ఉండేది, ఇలా పెట్టినప్పుడల్లా ప్రతిసారి మీరే జ్ఞాపకం వస్తారు నాకు. ఎంత కీన్ అబ్జర్వ్ చేశాను. రాజకీయంగా ఉన్నప్పుడు మాత్రం నాకు ఎనలేని సంతృప్తి ఎక్కడ లభించిందంటే, ముఖ్యంగా ఇప్పుడు తమరు చేస్తున్నటువంటి శాఖ ఉంది కదా టూరిజం, అది నేను మీకంటే కొంచెం ఒక స్టెప్ ముందుగా దాన్ని నేను అవి నిర్వర్తించినప్పుడు ఆ శాఖలో మంత్రిగా నాకు పొందినటువంటి అనుభూతి కానీ లభించిన సంతృప్తి కానీ అంతా ఇంత కాదు. ఆ రకంగా మాత్రం రాజకీయాలకు వస్తే ఇంత చేయొచ్చా అనేది మాత్రం నాకు సుస్పష్టంగా నాకు అనుభవపూర్వకంగా తెలిసొచ్చింది మంత్రిగా ఉన్నప్పుడు టూరిజానికి. అది అలా అలా వెళ్ళి ఆఖరికి ఒక కల్నరీ ఇన్స్టిట్యూట్ అనేది నాకు అవకాశం తిరుపతిలో నేను వెళ్ళాను. అద్భుతమైనటువంటి ఇన్స్టిట్యూట్ అది. అంటే క్షమించాలి, అది ఇనిషియేట్ చేసి తీసుకురావడం వరకు నేను చేసి ఇంకా ప్లానింగ్ అంతా మీరు ఉన్నప్పుడే జరిగింది. రాబట్టడానికి ఎంత కృషి చేశానంటే అంతా ఇంత కాదు, అది మనకు రాకుండా పోయే పరిస్థితులు ఉన్నాయండి. ఆ టైం లోపల ఒక మినిస్టర్నా ఒక సూపర్ స్టార్నా అన్నీ పక్కన పెట్టేసి ఆ ప్లానింగ్ కమిషన్ చైర్మన్ ఉండేవారు మౌంటిగా అహులూవాలియా. ఆయన దీన్ని వద్దు, మనకి ఇది వైబుల్ కాదు, ఇది ఫీజిబుల్ కాదంటే కనుక కాదని ఆయన గుమ్మదరికి వెళ్ళిపోయి చేతులు కట్టుకుని ఇది ఓకే చేయండి సార్, దీని ఆవశ్యకత అంతా కాదు. ఇండియాలో ఉన్నటువంటి ఎన్ని రకాల స్టేట్స్, ఎన్ని రకాల కల్చర్స్ ఉన్నాయో అన్ని రకాల వంటకాలు ఉండేటటువంటి దేశం మందే. అది నేర్పించే ఒక ఇన్స్టిట్యూషను ఈ రోజున మనకి కావాలి. అదే కల్నరీ ఇన్స్టిట్యూట్. అది మనకు వచ్చింది, దాన్ని మనం నిలబెట్టుకోవాలి. ఇది గొప్ప అవకాశం, ఎంతోమందికి ఉద్యోగం ఇవ్వటమే కాదు మన కల్చర్ని కూడా మనం నిలబెట్టుకోవడం అవుతామంటూ ఆయనతో పోరాడి కన్విన్స్ చేసి ఓకే చేసి ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఆ రోజున ఉన్నట్టు రాష్ట్ర ప్రభుత్వం ఒప్పించి రేణుగుంటలో 17 ఎకరాల దాకా చేయించి ఇంకా పెట్టేస్తున్నాం, ఇంకా మనం స్టోన్ వేస్తున్నాం ఇక్కడ అని అనుకున్న సమయంలో ఈ రాష్ట్ర విభజన సమయంలో నేను రిజిగ్నేషన్ టెండర్ చేసి వచ్చింది. అయితే ఫైల్స్ అంతకు అన్నీ అయిపోయినాయి. దాని తర్వాత ఇమ్మీడియట్గా వచ్చిన కేంద్ర ప్రభుత్వంగా మీరు దాన్ని ఇంప్లిమెంట్ చేసి ఈరోజు రేణుగుంటలో అది మీరు చాలా అద్భుతంగా ఉన్నదండి. ఇంకా దాన్ని ఈ మధ్యలోనే 2 రోజుల క్రితం ఈ మధ్య నేను మా సెక్రటరీని పంపించాను. మళ్ళీ దాన్ని ఇంకా రిక్రూట్మెంట్ కానీ, ఇంకా రీడెవలప్మెంట్ కానీ, ఇంకా ఏ రకంగా డెవలప్. ఇప్పుడు ఆల్రెడీ మేము ఎస్వి యూనివర్సిటీతో టైప్ చేసుకుంటున్నాము, టీటీడీ వాళ్ళతో టైప్ చేసుకుంటున్నాము, కొన్ని స్టార్ హోటల్స్తో టైప్ చేసుకుంటున్నాము. ఆ రకంగా ఇంకా మీరు ఏదైతే ఆలోచన ఉండనో మీ ఆలోచన ప్రకారం దాన్ని ముందుకు ముందుకు తీసుకెళ్తాం. మీరు రాజకీయాలు ఉన్నా సినిమా రంగంలో ఉన్నా కూడా కల్మషం లేనటువంటి వ్యక్తి అని నేను భావిస్తాను. ఎవరిని పల్లెత్తు మాట అన్నారు, ఇంట్లో అన్నారు అనుకుంటే బయట అన్నారు అనుకుంటాను. పార్టీ పెట్టినప్పుడు కూడా ఎవరన్నా అక్కడక్కడ రాజకీయంగా అన్నా కానీ మీరు వ్యక్తిగతంగా అందరూ గౌరవిస్తారు ఈరోజు ఏ పార్టీలు ఉన్నప్పుడు కూడా. నేను అది ముందస్తుగా చూసింది మీలో కిషన్ రెడ్డి గారు. మిమ్మల్ని మనస్ఫూర్తిగా చెప్తున్నాను, అసెంబ్లీలోకి నేను అడుగుపెట్టినప్పుడు నేను కొత్తవాడిని. నా వెనకాల ఆల్రెడీ ఒకసారి ఎమ్మెల్యేగా చేసి రెండోసారి ఎమ్మెల్యేగా ఉన్న కిషన్ రెడ్డి గారు నా పక్క సీట్లో ఉండేవారు. ఇటు పక్క ఇంకొకరు జయప్రకాష్ నారాయణ గారు, ఆయన ఇటు పక్క చంద్రబాబు నాయుడు గారు, మరో పక్కేమో వైఎస్ఆర్ అందరూ ఉండేవాళ్ళు. వీళ్ళందరూ మాట్లాడుతుంటే, వీళ్ళందరూ రాజకీయ ఉద్దండులు మాట్లాడుతుంటే అందరూ చూస్తుండేవాడిని. అక్కడ నాకు వచ్చిన షాక్ ఏంటంటే, ఫస్ట్ ఒకళ్ళు దుయ్యబెట్టుకుంటూ తిట్టుకుంటూ అసలు దుర్భాషలు ఆడుకుంటూ కొట్లాడుకునే పరిస్థితి వస్తూ ఇక ఫినిష్ అయిపోయింది, ఇక ఒకళ్ళొకళ్ళు మాట్లాడుకోరు, ఇంకా వీళ్ళు
దీర్ఘకాల శత్రువులు వీళ్ళు ఇంకా అనే ఫీలింగ్ వచ్చింది. ఇలా ఉంటుందా అనేది. బట్ దానికి విరుద్ధంగా నేను అసెంబ్లీ అయిపోగానే కార్నర్లు నడుచుకెళ్తుంటే ఎవరైతే ఇద్దరు తిట్టుకున్నారో ఒకరొకరు దూషించుకున్నారో వాళ్ళు భుజమే చేసుకుని ఏంది భయ్యా నువ్వు అలా అన్నావు, నువ్వు అనలేదు భయ్యా, అరే నా నాయకుడు చూస్తున్నాడు అనకపోతే బాగుండదని ఇట్లా అంటుంటే నాకు షాక్ తిన్నాను. చాలా ఆశ్చర్యపోయేవాడిని, ఇదే ఇలా ఉంటుందా. మీ సినిమా ఫీల్డ్ కంటే ఎక్కువ నటులు ఉంటారు. మీ సినిమా ఫీల్డ్ కంటే ఎక్కువ నటులు రాజకీయాల్లో ఉంటారేమో అలా అనిపిస్తుంది నాకు. అక్కడ అలాంటి పరిస్థితుల్లో ఒక నిబద్ధతతోటి ఇష్యూ బేస్డ్గా మాట్లాడుతూ తను అనుకున్నవి నిర్దిష్టంగా చెప్పగలిగేటటువంటి నాయకుల్లో మిమ్మల్ని అబ్జర్వ్ చేశాను. మీరు ఎక్కడ ఎవరిని దుర్భాషలాట నేను చూడలేదు, ఎవరిని పౌరుషంగా మాట్లాడటం చూడలేదు, ఎవరిని ఎద్దేవా చేయటం రెడిక్యూల్ చేయడం నేను చూడలేదు. మీరు ఎంతసేపు ఇష్యూ బేస్డ్గా మాట్లాడేవాళ్ళు, స్ట్రాంగ్ వాయిస్ చేసుకుని మీరు అనుకున్నది అది ఎంత కరెక్టు, ఎలా అన్యాయం జరుగుతుంది అని ఆ ప్రజలకి మద్దతుగా ప్రజల తరపున నిలబడి మాట్లాడిన నాయకుడుగానే మిమ్మల్ని చూశాను. నేను ఇప్పటికీ అలాగనే ఉన్నాను. అవును, మా పార్టీలో ఉన్న కొంతమంది కానీ, బయట ఉన్నటువంటి వాళ్ళు కానీ, కొంత మీడియా విలేకరులు కానీ, నువ్వు ఆ రకంగా మెత్తగుంటే లాభం లేదు ఇప్పుడు రాజకీయాలలో, నువ్వు కూడా పరుషంగా మాట్లాడాలి, వ్యక్తులను చాలా గట్టిగా మాట్లాడాలి అంటారు. కానీ నేను అదే అంటాను, నేను ఇప్పుడు మారలేను, నాకు అవసరం కూడా లేదు, నేను ఇలానే ఉంటాను. నేను గతంలో ఏ రకమైనటువంటి వాజ్పేయి గారు, లాల్ కృష్ణ అద్వానీ గారు, మా తెలంగాణలో మా వి రామారావు గారు, వెంకయ్యనాయుడు గారు, దత్తాత్రేయ, ఇదంతా నాకు నేర్పారు వాళ్ళు. నేను చిన్నగా ఉన్నప్పుడు నా చేయి పట్టుకొని నడిపారు వాళ్ళు. కాబట్టి నేను ఏ రోజు కూడా చిన్న పొరపాటు చేయకూడదనేటువంటి దాంట్లో ఉన్నాను. నేను ఎప్పుడన్నా రాస్తారోకో చేసేవాళ్ళం. రాస్తారోకే మాకు వి రామారావు గారని సిక్కిం గవర్నర్ ఉండే ఎమ్మెల్సీ, ఆయన వెంటనే ఫోన్ చేసేవాడు, నువ్వు ఎక్కడన్నా పోతున్నప్పుడు ఎవరన్నా రాస్తారోకే చేస్తే ఒక 2-3 గంటలు ట్రాఫిక్ జామ్ అయితే నీకు ఎంత బాధ అవుతుంది. కాబట్టి నువ్వు రాజకీయ నాయకుడు అయినంత మాత్రాన రోడ్డు ఆపేసి ప్రజలను ఇబ్బంది పెడితే ప్రజలకు మేలు చేయాలనుకుంటున్నావా, ప్రజలు ఇబ్బంది పెట్టాలనుకుంటున్నావా, ఈ రకంగా ప్రశ్నించేవాడు. నేను ముఖ్యమంత్రులది దిష్టిబొమ్మ తగలబెడితే ముఖ్యమంత్రి తగలబెట్టొద్దు, కావాలంటే గవర్నమెంట్ తగలబెట్టు, వ్యక్తి ఆ రకం చిన్న చిన్న విషయాలు నాకు ఫ్యాంటాస్టిక్ సార్. ఈ రోజుల్లో ఎంతమంది ఇలా ఆలోచించే నాయకులు ఉన్నారు, ఎంతమంది స్టేట్స్మెన్లు ఈ రకమైన సలహా ఆ తర్వాత వచ్చే యంగ్ నాయకులకి సలహా ఇచ్చేవాళ్ళు ఉన్నారు. అవన్నీ కరువడిపోతున్నాయి. ఇవన్నీ కూడా చరిత్రలో జరిగేవంట అనే స్థితిలాగా ఉంది మీలాంటి వాళ్ళు లేకపోతే కనుక. ఈరోజు మనము స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అయింది. ఈ 75 సంవత్సరాల్లో మనం అనేక రకాలుగా అభివృద్ధి చేసుకున్నాము, ప్రాజెక్టులు కట్టుకున్నాము, ముందుకెళ్ళాము, కొంత మెరుగైనటువంటి పరిస్థితి వచ్చింది. కానీ మన తర్వాత వచ్చినటువంటి స్వాతంత్రం వచ్చినటువంటి దేశాలు కూడా డెవలప్డ్ కంట్రీగా ఎమర్జ్ అయినాయి. మనం ఇంకా డెవలపింగ్ కంట్రీ, అభివృద్ధి చెందిన దేశంగా ఎదగలేదు. కానీ దురదృష్టం ఏంటంటే మనకు టార్గెట్ పెట్టుకోలే, ఎప్పటి లోపల మనం లక్ష్యం చేరుకుందాం అనేది ఎక్కడ కూడా పెట్టుకోలే. ఇంకో 75 సంవత్సరాల తర్వాత ఇట్లనే ఉన్నాం అనుకో, ఇంకో 75 సంవత్సరాల తర్వాత కూడా వెనక తిరిగి చూస్తే మనం డెవలపింగ్ కంట్రీగా ఎమర్జ్ కాము. అందుకే ఈ మధ్యలో మన కేంద్ర ప్రభుత్వము ఒక టార్గెట్ పెట్టుకుంది. ఇప్పుడు కమింగ్ 25 years ప్రపంచంలో అత్యధికమైనటువంటి యూత్ పాపులేషన్ ఇండియాలో ఉంటుంది. ఎగ్జాక్ట్లీ. కాబట్టి ఈ 25 years అమృతకాలం అంటారు దీన్ని. ఎగ్జాక్ట్లీ. ప్రధానమంత్రి కూడా అప్పుడప్పుడు అంటుంటారు ఇది అమృతకాలం. కాబట్టి ఈ 25 years మన యూత్ కానీ ప్రతి ఒక్క ఫీల్డ్ కానీ మనము ఇప్పుడు సినిమా ఫీల్డ్ అందుకు సినిమా ఫీల్డ్ 2047లో ఏ రకంగా ఉండాలి, ప్రపంచాన్ని ఏ రకంగా డామినేట్ చేయాలి, అగ్రికల్చర్ ఏ రకంగా డామినేట్ చేయాలి, ఇండస్ట్రీ ఏ రకంగా డామినేట్ చేయాలి, ఎన్జిఓస్ ఏ రకంగా పనిచేయాలి, ఆర్థిక వ్యవస్థ ఏ రకంగా ఉండాలి, ఆ రకంగా ఎవరికి వారు 140 కోట్ల మంది మనం అనుకొని 2047 లోపల 100 సంవత్సరాల స్వాతంత్ర పండుగ జరుపుకుంటాము.